లక్ష్మణరావు గారు స్టేట్మెంట్ మీరు మొత్తం చదివారా? ప్రశాంతి రెడ్డి గారి వాయిస్ అందులో ఉంది అనేది కదా ఇప్పుడు రామకృష్ణ గారు చెప్తున్నారు. నేనైతే చూడలేదు, బట్ మీరు అన్న మాటకి నేను ఏకీభవించాను. ప్రశాంతి రెడ్డి గారు ఉన్నారు, ఆ ప్రొక్రూట్మెంట్ లీడర్ ఆవిడే. అమ్మా ఒక దోషి గారు వినాలమ్మా, తప్పు చేసినోడు దొంగతనం చేసినోడు ఎవరైనా సరే నేను చేశానని ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? అంటే స్టేట్మెంట్ మార్చరు. ఇప్పుడు జడ్జి దగ్గరికి వెళ్ళి అంటే 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 కల్తీ జరిగిన మాట వాస్తవం అని మీరు ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు వినండమ్మా నేను అదే చెప్తున్నా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చేసేటువంటి ఫేక్ ప్రాపగాండాని వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. ఇప్పుడు మీరు ప్రశాంతి రెడ్డి గారిని అంటున్నారు, ప్రశాంతి రెడ్డి గారిని అంటున్నారు, అంటే ధర్మారెడ్డి గారికి ధర్మారెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి తెలియకుండా ప్రశాంతి రెడ్డి గారు చేసే అవకాశం ఉంటుందా? ఏమండి వాళ్ళిద్దరికీ తెలియకుండా ప్రశాంతి రెడ్డి గారు చేసే అవకాశం ఉంటుందా? ఉందా? ఆవిడ స్టేట్మెంట్ ఉందని ఆయన చెప్తున్నారు. మీరు జడ్జిమెంట్ ఇవ్వడానికి డిబేట్ పెట్టారా? నేను జడ్జిమెంట్ ఇవ్వట్లేదండి, నేను అసలు జడ్జిమెంటే ఇవ్వలేదు. లక్ష్మణరావు గారు, నేను అలా జడ్జిమెంట్ ఇస్తే నేను మీ వర్షన్ తీసుకోను, మిమ్మల్ని ప్రశ్నలు అడగను, మీరు చెప్పిన దానికి ఏకీభవించను.